ఈరోజు జగన్మోహన్ గారు 151 సీట్లు గెలిచిన తర్వాత ప్రజలకు ఏమైతే వాగ్దానాలు చేశాడో దాదాపుగా 99% ఆ రోజు తీర్చినాడు. మళ్ళీ ఈ రోజు వీళ్ళు ముగ్గురు కలిసి 2014 కూడా వీళ్ళు ముగ్గురు కలిసినారు. ఎవరు బీజేపీ కలిసింది, చంద్రబాబు కలిసినాడు, తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కలిసినాడు అప్పుడు 2014లో. మళ్ళీ ఆ రోజు ఏం పెరిగింది పరిస్థితి? సరే 2014లో ప్రజలు వాళ్ళు నమ్మి ఓటేసినారు. మరి 2019లో మనకి ఎందుకు ఇచ్చారు 151 సీట్లు? మళ్ళీ ఆ రోజు బీజేపీ పొత్తుతో చంద్రబాబు నాయుడు జనసేన కలిసినారు. మళ్ళీ అంటే 2014 2019లో వీళ్ళు ఏం చేయలే ఈ పొత్తు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి వస్తే మళ్ళీ అదే ఉంటుంది అన్నమాట. 2014 2019లో ఎలా అయితే ప్రజలకు ఏం చేయలేదో ఇప్పుడు వాళ్ళు ఏం చేయరు వాళ్ళు. ఎందుకంటే కొట్టడానికి సరిపోతుంది వాళ్ళు. నాకు సీట్లు కావాలా, నాకు సీట్లు కావాలా, నాకు మినిస్టర్ పదవులు కావాలా, నాకు ఇది కావాలని చెప్పి. కాబట్టి జగన్మోహన్ గారు తప్పకుండా మళ్ళీ రాబో 2024లో తప్పకుండా గెలుస్తాం. అలాగే లోకల్ ఎమ్మెల్యే సాంబశివరెడ్డి గారు కూడా అత్యధిక మేరతో మనం గెలుచుకుంటాం. కాబట్టి అందరూ కార్యకర్తలు కూడా మనోధైర్యంతో, ఇంకా మనకి ఎలక్షన్ వచ్చేది ఇంకా 40 రోజులు ఉంటుంది అంతే. నోటిఫికేషన్ మోస్ట్లీ 10 పైన మనకు నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్. కాబట్టి అందరూ కూడా ఇంకా యుద్ధానికి సిద్ధం కావాలా. ఈరోజు జగన్మోహన్ గారు సిద్ధమనే ప్రోగ్రాంలు పెడుతూ ప్రతి ఒక్క దగ్గర సక్సెస్ అవుతున్నాం. ఎందుకంటే అందరూ చూస్తారు, టీవీలో చూస్తారు, అందరూ ఎక్కడ జరగలేదు ఈ ప్రోగ్రామ్స్, ఏ స్టేట్లో కూడా జరగలేదు. ఇంతమంది లక్షల మంది జనాల మనతో కలుస్తున్నారు అంటే అర్థమే ప్రజలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ఇంతమంది కలుస్తారు కాబట్టి దాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక వాళ్ళు ముగ్గురు కలిసారు. ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళతో ఎందుకు కలిసిందంటే ప్రజల తెలిసిపోయింది వాళ్ళకి ఎట్లా వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ వస్తుంది కాబట్టి ఎలాగైనా వాళ్ళని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని చేసుకొని ఓడగొట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అది ప్రజలు ఓడాలి చెప్తే కానీ వీళ్ళ నాయకులు కాదు ఓడగొట్టాల్సింది. ఏమైతే ప్రజల యొక్క ఓటు బ్యాంక్ వచ్చేసి ఎవరుకుంటుంది? ఓటు ప్రజలు వేస్తారు, ప్రజలు వేస్తారు. ప్రజలు ఓటు ఎందుకు ఇస్తారు? మనం చేసిన పథకాలనే చూసి ఓటేసే రెడీగా ఉన్నారు. అలాగే అభివృద్ధి పరంగా కూడా చాలా చేసినాడు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో 2024లో మనమంతా కష్టపడి మన కార్యకర్తలు మనోధైర్యంగా ఉండుకోకుండా ప్రతి ఒక్కరూ మనమే ఎమ్మెల్యే అనుకోవాలి. ఈరోజు సాంబశివరెడ్డి గారు ఎమ్మెల్యే, మన కార్యకర్త మన నాయకుడు మేమే ఎమ్మెల్యేలు అనుకొని ముందు పోతే రాబో తరాల్లో కూడా మరి మంచి మంచి రోజులు వస్తాయి మనకి. కాబట్టి ఈ యొక్క నినాదాన్ని మనం ఆదు నుండి కూడా సిద్ధం కార్యక్రమం రేపు నుండి మొదలు పెట్టుకోవాలి మనం కూడా. ఇంకా ఎందుకంటే టైం లేదు మనకి. రేపు నుండి కౌన్సిలర్ కలుసుకోవాలా, కార్యకర్తలు కలాలా, లీడర్లు కలాలా, ప్రతి ఒక్కరు వస్తూ ఆఫీసులకు వస్తూ మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏముంటే చెప్పుకుంటూ. ఈరోజు సాంబశివరెడ్డి గారు ఉంటాడు, మనోజ్ రెడ్డి ఉంటాడు, సార్ ఎమ్మెల్సీ సార్ ఉంటారు, మేము ఉంటాము, అలాగే బీసీ నాయకుడు దేవాయతనేమి అంతా ప్రతి ఒక్కరికి నాయకులు ఉన్నారు మనకంతా. అందరూ కూడా కలిసికట్టుగా చేస్తే తప్పకుండా మన ఆదరణలో మరొకసారి జెండా ఎగరేస్తాం. సాంబశివరెడ్డి గారిని 4వ సారి ఎమ్మెల్యేగా మనం చూడాలని చెప్పి మనమంతా మీకంతా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆదోని నియోజకవర్గంలో సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా వంతు వందనాలు, శుభాభివందనాలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఆ రోజున ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపింపబడి ఆ రోజు వారు ప్రజాప్రస్థానంలో ఏదైతే బడుగు బలహీన వర్గాల వారికి ఏవేవి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లో తిరుగుతూ దగ్గర రవాణమి 3330 కిలోమీటర్లు వారు ప్రయాణం చేస్తూ ఆ సందర్భంగా ఈరోజు నవరత్నాలు అనేటువంటి ప్రోగ్రాం తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రంలో 99% మేనిఫెస్టో అనేటువంటిది ఈరోజు సంపూర్ణంగా వారు కంప్లీట్ చేసి రేపు మళ్ళీ 2024 ఎలక్షన్లో మనం వెళ్ళడానికి అందరూ సందర్భంగా సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కూడా మనమందరం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని మరొకసారి మనం ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా మనందరం ఉండి వారు వెంట ఉంటూ వారికి సైనికులుగా ఉంటూ మన రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మనం ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలుస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 175 సీట్లు కూడా సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ సాయి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం
ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.